హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మనబడి యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ 10th క్లాస్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే ఎప్పుడు వస్తాయి, ప్రెజెంట్ కరెక్షన్ అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రిజల్ట్ అప్డేట్ ఏంటి మొత్తం డిస్తే క్లారిటీగా చెప్తాను. ఇప్పటికొచ్చి ఇంకెవరైనా మనబడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అనేవి అయితే వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఏపీలో 10th క్లాస్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. అయితే దానికి సంబంధించి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు. ప్రెజెంట్ ఏంటంటే 10th క్లాస్ పేపర్ కరెక్షన్స్ అనేవి అయితే అవుతున్నాయి అనమాట. లాంగ్వేజెస్ అనేవి అయితే ప్రెజెంట్ కరెక్షన్ అయితే అవుతుంది. మనకి ఈ నెలాఖరికి అంటే ఏప్రిల్ నెలాఖరికి ఈ కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అనేవి అయితే వచ్చిన తర్వాత మనకి ఒక 1 or 2 వీక్స్లో ఏంటంటే మనకి కరెక్షన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. కరెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మేలో ఓకేనా, మే ఫస్ట్ వీక్లోనే మనకి 10th క్లాస్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి అనమాట. పేపర్ కరెక్షన్ అయితే మనకి 35 మార్క్స్ కాబట్టి పాస్ మార్క్. అట్లీస్ట్ మీరు ఆన్ అండ్ యావరేజ్ వచ్చేసరికి ఒక 30+ మార్క్స్ స్కోర్ చేస్తే మీకు పాస్ అవ్వడానికి అయితే ఛాన్స్ అనేది అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు పాస్ అవ్వడానికి 35 మార్క్స్ రావాలి అంటే 35 మార్కులు తగ్గట్టు మీ పేపర్లు అయితే ఉండాలన్నమాట. అట్లీస్ట్ ఒక 30 మార్కులు కరెక్ట్ రాసి మిగిలినవన్నీ అటెంప్ట్ చేసినా సరే వాళ్ళకి ఒక మార్క్ యాడ్ చేసి మీకు 35 అయితే తెస్తారు. అంతే తప్ప 20 మార్కులకి 25 మార్కులకి వస్తే వాళ్ళైతే ఏం చేయలేరనమాట. అండ్ కరెక్షన్ అయితే లాస్ట్ ఇయర్స్తో పోల్చుకుంటే ఈ రన్ అయితే బాగానే చేస్తారు. అండ్ ప్రెజర్ అనేది ఎక్కువ ఉండదు. ఇంటర్మీడియట్ వాళ్ళతో పోల్చుకుంటే ప్రెజర్ తక్కువ ఉంటుంది కాబట్టి కరెక్షన్ అయితే బాగా చేస్తారు. కాబట్టి అది మనకి మే ఫస్ట్ వీక్లో రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇలాంటి మన వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.